సమయం లేదు మిత్రమా. 12 గంటల ప్రయాణం 4 గంటల్లో పూర్తవుతుంది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు మిత్రమా. 12 మందితో ఉండే కుటుంబం ఇద్దరికి చేరిపోయింది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు మిత్రమా. 4 వారాలు పట్టే సందేశం ఇప్పుడు 4 సెకండ్లలో వస్తుంది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు మిత్రమా. 30 నిమిషాల్లో కాకపోతే ఉచితం అనే ఆఫర్లు ఉన్నాయి. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు మిత్రమా. ఒకప్పుడు దూరంలోని మనిషి ముఖం చూడటానికి సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు అది కేవలం 1 సెకండ్లో కనిపిస్తుంది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు మిత్రమా. ఇల్లు పైకి కిందికి వెళ్ళటానికి పట్టే శ్రమ ఇప్పుడు ఎలివేటర్ వల్ల క్షణాల్లో ముగుస్తుంది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు మిత్రమా. బ్యాంకులో గంటల తరబడి క్యూలో కూర్చున్న మనిషి ఇప్పుడు మొబైల్లో కొన్ని సెకండ్లలో లావాదేవీలు చేస్తున్నాడు. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు మిత్రమా. వారాలు పట్టే ఆరోగ్య పరీక్షలు ఇప్పుడు కొన్ని గంటల్లో పూర్తవుతున్నాయి. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు మిత్రమా. ఒక చేతిలో స్కూటీ హ్యాండిల్, ఇంకో చేతిలో ఫోను. ఎందుకంటే ఆగి మాట్లాడేందుకు సమయం లేదు మిత్రమా. కారు నడుపుతూనే ఒక చేతిలో స్టీరింగు, ఇంకో చేతిలో వాట్సప్. ఎందుకంటే సమయం లేదు మిత్రమా. ట్రాఫిక్ జామ్ అయితే 2 లైన్లు దాటుతూ 3వ లైను తయారు చేస్తాడు. ఎందుకంటే సమయం లేదు మిత్రమా. నలుగురితో కూర్చున్న అసహనంగా ఫోన్లో వేలు వేశాడు. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళాలి. సమయం లేదు మిత్రమా. ఒక్కడిగా ఉన్నప్పుడు శాంతిగా ఉంటాడు. కానీ ఎవరైనా ఎదురుగా ఉంటే అసౌకర్యంగా ఫోను చూస్తాడు. ఎందుకంటే సమయం లేదు మిత్రమా. పుస్తకం చదవటానికి సమయం లేదు. తల్లిదండ్రులకు ఫోన్ చేయటానికి సమయం లేదు. మిత్రుడిని కలవటానికి సమయం లేదు. ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం లేదు. కానీ ఐపీఎల్ కోసం సమయం ఉంది. నెట్ఫ్లిక్స్ కోసం సమయం ఉంది. రీల్స్ కోసం సమయం ఉంది. రాజకీయాలపై చర్చల కోసం సమయం ఉంది. కానీ తన కోసం సమయం లేదు. ప్రపంచం సులభమైంది. వేగం పెరిగింది. సాంకేతికత దగ్గరైంది. దూరాలు తగ్గాయి. ఆధునికత పెరిగింది. అవకాశాలు వచ్చాయి. కానీ మనిషి సమయం లేదు అంటూ తనను తానే మర్చిపోయాడు. నిశ్శబ్దంగా కూర్చొని తనతో మాట్లాడుకోవటానికి, తనను అర్థం చేసుకోవడానికి, లేదా కేవలం 1 నిమిషం హాయిగా నవ్వడానికి సమయం లేదు అంటున్నాడు. మరొక్క రోజు సమయమే వెళ్ళిపోతుంది. ఆఖరి క్షణంలో అర్థమవుతుంది, సమయం ఉండింది కానీ మనమే సమయం లేదు అంటూ జీవించటాన్ని మరచిపోయాం. కాబట్టి ఈరోజే నిర్ణయం తీసుకోండి. తన కోసం కొద్దిగా సమయం కేటాయించండి. బంధాల కోసం కొంత సమయం పెట్టండి. మనసు కోసం, ప్రశాంతత కోసం, జీవితపు గర్భం కోసం కొంత సమయం వెచ్చించండి.
ఎందుకంటే సమయము లేదు అనేది నిజం కాదు, అది కేవలం అలవాటు మాత్రమే. దానిని మార్చాలి. అందరూ బాగుండాలి, అందులో మనముండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.